వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లా వనపర్తి నుంచి కొత్తకోటకు వెళ్లే రహదారిలో రాజాపేట శివారులో ధాన్యం తరలింపులో జాప్యం కారణంగా రైతులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండటంతో పాటు తూకం చేసిన తర్వాత లారీలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లతో ధాన్యం తరలించినా దించుకోవడం లేదని, రోజుకు అదనంగా ట్రాక్టర్ కిరాయి భారం పెరిగిపోతుందని తెలిపారు. వర్షాల వల్ల ధాన్యం తడిసి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మొత్తం దత్తపల్లిలో ఒక 30-40 లారీలు ఉండాల్సి ఉంటే ఇప్పటికి ఒక 3 లారీలు వచ్చి 4 లారీలు ఎత్తుకపోయారు. ఇప్పటి దగ్గర 4 లారీలు పోయినాయి. ఓన్లీ 4 లారీలు మాత్రమే వచ్చినాయి. ఇప్పటికి మాకు ట్రాక్టర్లను పెట్టుకుని ఎత్తుకోవాలంటే రోజుకు 3,000 రూపాయలు రెంట్ అవుతుంది. ట్రాక్టర్లు పెట్టుకుని ఎత్తుకోవాలంటే ఇప్పుడు రేపు 3,000, ఎల్లుండి 3,000 ఇక్కడ వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పటికి వచ్చి మేము ఈరోజు 3,000, రేపు 3,000 కావాలంటే రైతుకు చాలా లాస్ అవుతున్నాడు. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, తడుస్తుంది ధాన్యం. తడుస్తున్నప్పుడు మనము తాట్పాలు టైంకి కప్పలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం, అన్నిసార్లు ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఆ గాలికి నిలబడతలేవు, ఆ తాట్పాలు కూడా ఉండలేవు, ఆ తాట్పాలు ఉండలేవు. మాకు దయచేసి ఇప్పుడు దాదాపు ఇప్పుడు మేము 2 రోజుల నుంచి వచ్చినాము. బంజారా బంగ్లా అక్కడ ఉన్నామంటే అక్కడ వచ్చి ఆగినాము. ఆ బంగ్లా క్లోజ్ అయిపోయింది, అది ఫుల్ అయిపోయి అది ఆఫ్ చేసింది, నైట్ ఆఫ్ చేసింది. అది మేము ఈరోజు షాదీఖానా బిల్డింగ్ మాకు అలాట్మెంట్ ఇచ్చారంటే నైట్ వచ్చి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. ఇంతవరకు అది ఓపెన్ కాలేదు, ఇంకా నైట్ నుంచి ఇంతవరకు ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఒక 50 ట్రాక్టర్లు 60 ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పటి దగ్గర. ఇక్కడ 50-60 ట్రాక్టర్లు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీరు దయచేసి మాకు ప్రభుత్వం తర్వాత మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తడిసిన ధాన్యం కానీ ఏ ధాన్యం కానీ అందరికీ సహకరించి, రైతులకు మొత్తం సహకరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా. ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఉన్న 50-60 ట్రాక్టర్లు ఉన్నాయి, 50-60 ట్రాక్టర్లు ఇమీడియట్గా దింపియాలా. ఊర్లో ఉన్న వడ్లను కూడా లారీలు పంపించి మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో లారీలో పంపించి రైతుకు న్యాయం చేయాలా అని చెప్పి మేము కోరుకుంటున్నాం.